విశాఖపట్నంలో ప్రమాదం చోటు చేసుకుంది. యారాడ బీచ్లో సరదాగా గడపడానికి వెళ్లిన ఓ యువకుడు సముద్ర అలల ఉధృతికి కొట్టుకుపోయాడు. గాజువాక భానోజీ తోట ప్రాంతానికి చెందిన 5 యువకులు సరదాగా స్నానం చేయడానికి యారాడ బీచ్కు వెళ్లారు. అయితే సముద్రంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అలల ఉధృతి పెరగడంతో అందులో 19 సంవత్సరాల అభిషేక్ అనే యువకుడు గల్లంతయ్యాడు. మిగిలిన 4 యువకులు సురక్షితంగా బయటకు పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. గల్లంతైన అభిషేక్ కోసం సముద్రంలో నేవీకి చెందిన హెలికాప్టర్ ద్వారా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై న్యూ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. యారాడ బీచ్లో సరదాగా గడపడానికి వెళ్లిన ఓ యువకుడు సముద్ర అలల తాకిడికి కొట్టుకుపోయాడు. గాజువాక భానోజీ తోట ప్రాంతానికి చెందిన 5 యువకులు సరదాగా స్నానం చేయడానికి యారాడ బీచ్కు వెళ్లారు. అయితే సముద్రంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అలల ఉధృతి పెరగడంతో అందులో 19 సంవత్సరాల అభిషేక్ అనే యువకుడు గల్లంతయ్యాడు.